అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు కర్కాటక రాశి చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలమ్మా? ఏ అమ్మవారిని పూజ చేసుకోవాలి? వీళ్ళకి గురుగ్రహ సంచారం ఉందమ్మా. భాగ్యస్థానంలో శనేశ్వరుడు కాబట్టి వీళ్ళు పార్వతీ పూజ అంటే గౌరీ అమ్మవారి పూజ విశేషంగా చేసుకోవాలి వీళ్ళు. ఇది చేసుకోవడం వలన వీళ్ళ కార్యానుకూలత పెరుగుతుంది, చక్కగా పనులు జరిగిపోతుంటాయి, శుభకార్యాలు అనుకుంటే శుభకార్యాలు చేయగలుగుతారు. ఏదో వేరే వాళ్ళు వీళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పగించినా కూడా వీళ్ళు చేయగలుగుతారు. శివపార్వతుల్ని కలిపే పూజ చేసుకుంటాం మనము. చక్కగా స్వామివారి ఫోటో, అమ్మవారి ఫోటో, కుటుంబ సమేతంగా సుబ్రహ్మణ్య స్వామివారు, గణపతి, ఈ యొక్క కుటుంబం ఫోటో ఇంట్లో అందరికి ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఒకవేళ లేదంటే గనక ఈ కుటుంబం ఫోటో ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు చక్కగా అమ్మవారికి జామకాయ కానీ, దానిమ్మకాయ కానీ, లేదా 2 జీడిపప్పులు, కిస్మిస్ చక్కగా నివేదన చేస్తూ ఉండటం, అది వీళ్ళు తినాలి. ఇప్పుడు పెద్ద గిన్నెడు కొంచెం చేసుకుంటేనే ఒక 10 మందికి పంచాలి. వారం వారం మంగళవారము, శుక్రవారము అది విశేషంగా చెయ్యాలి. అది మనం దానం చేసినట్టు, ప్రసాదం దానం చేయడం కూడా చాలా మంచిది. వీళ్ళు కానీ ఏంటంటే వీళ్ళకి ఆ గురుబలం పెరగడం కోసము ఏదైతే నివేదన చేస్తారో ఆ నివేదన వీళ్ళే తీసుకోవాలి. లేదా వీళ్ళ భర్త గారు కానీ, లేకపోతే భార్య, వీళ్ళ పిల్లలు. ఇది తీసుకోవటం వలన ఆ మంచి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ మంచి వైబ్రేషను ఈ కుటుంబంలో తిరుగుతుంటుంది. ఫస్ట్ మనం బాగున్న తర్వాత అప్పుడు 10 మందికి మనం చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్ బేసిస్లో రోజు అమ్మవారికి అష్టోత్తరం కానీ, అష్టకం కానీ చదువుకొని, రుద్ర కవచం ఒకసారి చదువుకోవడం కానీ, లింగాష్టకం చదవటం కానీ చేసుకొని, కాస్తంత వీపుదితోటి శివలింగం మీద వేసది బొట్టు పెట్టుకోవడము, ఈ అమ్మవారికి వేసినటువంటి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టుకోవడము, ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. వీళ్ళకి పనులు బాగా జరుగుతాయి. ప్రత్యేకంగా అమ్మ ఇలా చేసుకోవడం వల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వీళ్ళకి ఇంతకు ముందు అప్పులు అయిపోయాయి, అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల ఆరోగ్యం సన్నగిలిపోయింది, వీళ్ళు చాలా నిందల పాలైపోయారు. ఇప్పుడు ఈ గురుబలం పెరగడం వల్ల వీళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం అనేది వస్తుంది. కాకపోతే కాస్తంత కష్టపడాలి ఈసారి, కానీ మంచి జరిగే అవకాశం ఉంది. వీళ్ళు ఇలా క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల బాగుంటుంది. రాబోయే శ్రావణ మాసంలో మా మంగళవారం రోజున వరలక్ష్మి వ్రతము, తర్వాత గౌరీ వ్రతము, మంగళవారం ఏమో గౌరీ వ్రతము, శుక్రవారం రోజునేమో వరలక్ష్మి వ్రతం లేదా లక్ష్మీదేవి అమ్మవారి పూజ. ఒకరోజు వ్రతం చేసుకొని మిగతా 3 వారాల అవకాశం ఉన్న వాళ్ళు కథ చదువుకొని అక్షంతలు వేసుకోవచ్చు, తప్పేం కాదు. ఒక వారం మాత్రం పెద్దగా చేసుకుంటాము, నివేదన చేసుకోవడము, 10 మంది ముత్తైదువుల్ని పిలుచుకోవడము, వాళ్ళకి పండు తాంబూలం, పూతాంబూలం అని మనం యథాశక్తి మనం చేసుకోవచ్చు. ఘనంగా చేయాలని ఎక్కడా లేదమ్మా. ఇక్కడ మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఘనంగా చేస్తేనే అమ్మవారు మనకేదో ఘనంగా ఇస్తుందని అనుకుంటారు. అలా ఏం కాదు. నువ్వు పూజ చేస్తున్నావు అంటే ఆ పూజ తాలూకు ప్రోటోకాల్ ఫాలో అవుతున్నావా లేదా అంటే, ఆ ప్రోటోకాల్ ఏంటి, ఇక్కడ నువ్వు ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు. అది నేను ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టి నేను నీకు జామ పండు ఇచ్చా, ఒక ఆవిడకి జామ పండు దొరకలేదు, ఏదో ఖర్జూరాలు ఇచ్చి పంపించారు, ఇదిగో చూడు ఈవిడ ఖర్జూరాలు ఇచ్చింది, గబుక్కుమని మాట జారిపోతాం. మగవాళ్ళైనా అలానే ఉంటారు, ఆడవాళ్ళైనా అలానే ఉంటారు. పరస్త్రీ నింద మాత్రం చేయకూడదు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ పూజ చెయ్యకపో, గురు నింద చెయ్యొద్దు. నీకెవరో టీచర్ గారు ఉన్నారు, నీకెందుకు, నీకు నచ్చకపోతే ఊరుకొని ఉన్నంతే. గాసిప్స్ అంటాం మనం, వెనకాల కమెంట్స్ చేయడం అని అంటాం మనం. గురు నింద మాత్రం అస్సలు చేయకూడదమ్మా. గురు నింద చేస్తే మాత్రం భ్రష్టత్వం పడతారు వీళ్ళు. గురువు గారిని మోసం చేయడము, గురువు గారికి వచ్చే వీళ్ళు తీసుకోవడము, లేదా ఆ గురువు గారు అలా అండి, ఈయన ఇలా అండి అని అలా మాట్లాడటము, అంటే ప్రొఫెసర్స్ గురించి కూడా అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. అదేవిధంగా పరస్త్రీ నింద, అమ్మగారు కావచ్చు, చెల్లెలు కావచ్చు, చట్టుకుమని ఇంట్లో చెల్లెలే కదా, ఇది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఏదో అడుగుతూనే ఉంటుందని అని అంటారు గబుక్కుని పెద్దవాళ్ళు. అలా ఎప్పుడు అనకూడదు. ఏం కావాలమ్మా, ఇది కావాలా, ఇది సమంజసం అయితే సరే ఉంది, కొద్దిగా ఏదో అడుగుతున్నారు వాళ్ళు, అభ్యంతరకరంగా ఉంది, అది కాదరా తల్లి నువ్వు ఇలా మాత్రమే ఉండాలని చెప్పండి అంతవరకే. గబుక్కుని మాట దొరలద్దు.
ఆ మాట దొర్లితేనమ్మా ఏ గ్రహము మీకు పనిచేయదు. అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా పనులు కావు. నువ్వు తినే తిండి నువ్వు తినలేవు సరిగ్గా, నువ్వు అది అనుభవించలేవు, ఆస్వాదించలేవు, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటావు. ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే రోజుల్లో మకర రాశిలోకి రాహు రాబోతున్నాడు. అంటే గురువు ఏమో కర్కాటకంలో, ఆపోజిట్ 7th హౌస్లోనేమో రాహువు. అంటే గురుచండాల యోగం పడుతుంది. అంటే గురువు రాహువులు కలిసి ఉంటే గురుచండాల యోగం. కానీ ఇక్కడ పరస్పరం చూసుకుంటున్నారు. అంటే రాహు ఎలాంటి వాడు? తుందిరు మనిషి, నోరు జారటము, ఏదో గట్టిగా మాట్లాడటము, రెబలిజము. కాబట్టి ఏంటంటే ఈ పెద్దవాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటాము, దురుసుగా ప్రవర్తించడము, అలా వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, మకర రాశి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ ప్రభావం మాత్రం ఉంటుంది. ఇలా మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకుంటే నువ్వు పూజ చేసుకున్నావు చాలు, నీకు రావాల్సినటువంటి ఫలితం అనేది నీకు వచ్చేస్తుంది. నువ్వు ఎలా చేసావన్నది అమ్మవారు చూడనే చూడదు. నువ్వు భక్తి శ్రద్ధలతో కూర్చున్నావా లేదా, ఎవరిని ఏమనకుండా ఉన్నావా లేదా, నువ్వు ఏడవకుండా ఉన్నావా, ఈ రోజు నాకేదో ఒక పూటే తినటానికి ఉంది, రెండో పూట ఇబ్బందిగా ఉంది, ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, కరెక్టే సమస్య ఉంది, కానీ రోధిస్తూ నువ్వు పూజ చేయకూడదు. ఓకే ఓకే. నువ్వు రోధిస్తూ పూజ చేస్తుంటే నువ్వేం అడుగుతున్నావు? రోదనే అడుగుతున్నావు. అర్థమైందా? నువ్వు నిదానంగా ప్రశాంతంగా అమ్మ నీ అనుగ్రహం ఉంటే చాలు అని పూజ చెయ్యి. అమ్మవారు చూసుకుంటుంది, ఆవిడ ఏమి ఇవ్వాలన్నది చూసుకుంటుంది. మన లిస్ట్ కన్నా ఆవిడ దగ్గర మన చిట్టా మొత్తం ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఆశీస్సులు కావాలని పూజ చేసుకున్నంత మంచి లేదు ఇంకొకటి. మనం అడిగితే ప్రమోషనే అడుగుతాం. ప్రమోషన్ తో పాటు వచ్చే నైట్ డ్యూటీ ఎవరు మాట్లాడతారు? అవునవును. అవునా కాదా? శాలరీ పెంచమని అడుగుతాము. శాలరీ పెంచితే యజమాని ఆ వారా తీసుకోడా, ఇంకొక గంట పని చేయించుకుంటారుగా నీ చేత. ఆ కష్టం ఎవరు మాట్లాడతారు? అవి మళ్ళీ మనం అడగం. అందుకని అమ్మవారికి పూజ చేసుకుంటాము, చక్కగా మనం చేయాల్సింది చేయడము, గౌరీ పూజ విశేషంగా చేసుకోవడము, గౌరీ పాశుపత హోమం చేసుకుంటే మహా మంచిది. అప్పులు తీరుతాయి, చక్కగా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, శుభకార్యాలు నెరవేరుతాయి. పిల్లల పెళ్ళిళ్ళని, వీళ్ళ పెళ్ళిళ్ళని, ఏవో కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కదా. గృహప్రవేశము, ఇల్లు కట్టుకుంటాం ఆగిపోయింది, ఇలాంటివి ఏ చికాకులు ఉన్నా కూడాను వాళ్ళకి ఈ పూజ చేసుకున్న వెంటనే ఈ హోమం తర్వాత వితిన్ 6 months to 9 months వాళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది, నిలదొక్కుకోగలుగుతారు. ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి వీళ్ళు ద్రాక్ష రసంతో. ఇప్పుడు మనకి ఈ సీజన్ లో నల్ల ద్రాక్ష దొరుకుతుంది. నల్ల ద్రాక్ష రసంతో పంచామృతాలతోటి శివాభిషేకం చేసుకొని ఆ ప్రసాదాన్ని వీళ్ళు స్వీకరించాలి. చాలా మందికి ఎక్కడ బద్ధకం వస్తుందంటే, ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళి అభిషేకం చేయించుకుంటారు, కానీ ఆరైపోయింది హడావుడిగా డ్యూటీకి వెళ్ళిపోవాలని ప్రసాదం తీసుకోకుండా వచ్చేస్తారు. అది చాలా తప్పు. కొంతమంది చాలా బద్ధకిష్టులు వీళ్ళు ఏం చేస్తారంటే, మేము ఆ టైంలో రావండి, వచ్చి ప్రసాదం తీసుకుంటామని 8ంటికి సావకాశంగా వెళ్ళి ప్రసాదం తీసుకుంటారు. ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఫలితం వస్తుంది త్వరగా, ఈ పూజ చేసుకున్న వాళ్ళకి నిదానంగా వస్తుంది. ప్రసాదం అంటే ఏంటి? ఆయన ఇచ్చినటువంటి వరం. ఆ వరం నువ్వు తీసుకోవాలి కదా. అక్కడే నిలబడి అది తీసుకుంటే అక్కడికక్కడ పూజ పూర్తయినట్టు. అది మనం ఖచ్చితంగా చెయ్యాలి. వీళ్ళకి ఆ బద్ధకం అనేది వదిలేయాలి, ఆ హడావిడితనం అనేది వదిలేసి చక్కగా పూజ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అప్పుడు వీళ్ళు బయలుదేరితే వీళ్ళకి పనులు చక్కగా జరుగుతాయి. అప్పుడు వాళ్ళ పూజ పూర్తయినట్లు పూర్తవుతుంది. అప్పుడు ఫలితం ఎంత శాతం వస్తుందన్నది అది మన ప్రారంధ కర్మ. అది మనం పూజ అయితే పూర్తిగా చేసామా లేదా. అవునవును. పరీక్ష రాసి హాల్ టికెట్ మర్చిపోతే ఎలాగా? రెండూ ఉండాల్సిందే, కరెక్ట్ గా అదే టైంకి జరగాల్సిందే, అంతే. ఖచ్చితంగా అమ్మా. ధన్యవాదాలమ్మా.